ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఆ భూములు ఇచ్చిన వాళ్ళు, భూములు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా ముసలి వాళ్ళు అయిపోయినారు. భూమి పైన హక్కు లేకుండానే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కుటుంబంలో ఏదైనా ఇబ్బంది అయినా సరే అమ్ముకొని మొగుడికి ఆరోగ్యం చూపించుకోవాలన్నా, బిడ్డకు ఆరోగ్యం చూపించుకోవాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఇబ్బంది అయిన పరిస్థితి. నేటికి హక్కు లేకుంటే ఎవరు దాన్ని ఏమొస్తుంది? అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది, దళితులకు న్యాయం చేయండి, ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వండి, హక్కు కల్పించమని చెప్తుంది. చెప్పే మాటలు గాలికి పోతుండే. అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు పరిశీలించి టిపిగూడూరు మండలంలో 8 గ్రామాలు పేడూరు, కృష్ణారెడ్డిపాలెం, పాపిరెడ్డిపాలెం, ఇసుకపాలెం, కామాక్షణం ఈ గ్రామాలన్నింటిలో కూడా దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాళ్ళకి హక్కు కలిగించి కరెంట్ ఇచ్చి వాళ్ళకి జీవనానికి, వాళ్ళ కుటుంబానికి అభివృద్ధి దానికి కలెక్టర్ గారు సహకరించి ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ విజ్ఞప్తి చేస్తున్నాం, కలెక్టర్ గారిని కోరుతున్నాం. అక్కడ ఉన్న గిరిజనులు, హరిజనులు, అరుంధతీయులు వీళ్ళందరూ కలిసి సుమారు 20 సంవత్సరాలుగా అక్కడ సాగు చేసుకుంటున్నారు. అయితే అక్కడ ఆ యొక్క భూమికి కరెంటు కానీ, మోటార్లకి, అదేవిధంగా అక్కడ శిస్తు కానీ ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఆ మండలంలో అక్కడ ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని అనేక దఫాలు కలవడం జరిగింది. అయితే మేము వస్తాం, పరిశీలిస్తాం, చేస్తాం అనే మాటలు తప్ప చేతల్లోకి వచ్చేసరికి ఆచరణ కనపడటం లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మేము గిరిజనులకు పెద్ద పెట్టేస్తాం, అరుంధతీయులకు పెద్ద పెట్టేస్తాం, ఎస్సీలను పెద్ద పెట్టేస్తాం చెప్తున్నారే తప్ప ఆచరణలోకి వచ్చి ఆ యొక్క నిరుపేదలకి అరెకరాలకి పట్టాలు ఇచ్చి సాగుకు సంబంధించి ఆ యొక్క శిస్తు ఏర్పాటు చేసి కరెంట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు 3 పూట్ల భోంచేసేదానికి అవకాశం ఉంటుంది.